బులెటిన్లో స్పిన్ న్యూస్ చూద్దాం. ప్రకాశం జిల్లా కనిగిరిలోని అమరావతి గ్రౌండ్స్ నందు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పంపిణీ చేశారు. 37 మంది లబ్ధిదారులకు సుమారు 22 లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. పేదలను సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పల్నాడు జిల్లా గణపవరంలో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఎమ్మెల్యేకు పత్తి రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. స్లాట్ సిస్టమ్ ద్వారా పత్తి అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై గుంటూరు జిల్లా ప్రతిపాడు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు సమావేశం నిర్వహించారు. విద్య వైద్యం ప్రజల హక్కు అని ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం అన్యాయమన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో 60,000 సంతకాలు సేకరణ చేశామని తెలిపారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండతోక జగన్మోహన్ రావు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందికామ కంచికచెర్ల మార్కెట్ యార్డులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతుల నుండి పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రజలకు సుపరిపాలన అందించడమే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్యమని టీడీపీ యువ నాయకుడు మౌర్యారెడ్డి తెలిపారు. అధికారులతో కలిసి పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. నేడు దీక్ష విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ దీక్ష విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై వేడుకలను ప్రారంభించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళ్తామని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని చాటే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా ఐడీఓసీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి అరవింద్ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహం నిలుస్తుందని అరవింద్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో 18 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగూడెంకి చెందిన భరతమాత పట్టణ మహిళా సమైక్య ప్రతినిధులు ఈ విగ్రహాన్ని నెలకొల్పడం విశేషంగా మారింది. కలెక్టరేట్ కార్యాలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించే అరుదైన అవకాశం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు. మొదటగా బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల బోధనా విధానంపై ఆమె ఆరా తీశారు. అనంతరం జోగిపేట 100 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ సౌజన్య అందుబాటులో లేకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ ఏయూ ప్రాంగణంలో జంజడ్ పోస్ట్ ఆఫీస్ ను ఏయూ వీసీ రాజశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ జయశంకర్ పాల్గొన్నారు. జంజడ్ పోస్ట్ ఆఫీస్ పోస్టల్ సేవలు విద్యార్థులకు మరింత దగ్గర చేస్తాయని వీసీ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జమ్మిగడ్డలో కాప్రా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న నరసింహ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలకు సేవ చేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామ సచివాలయాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో ప్రజలకు అందుతున్న సేవలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ప్రజలకు సకాలంలో పారదర్శక సేవలు అందేలా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. కర్నూలులో గత కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన నిందితుడిని అరెస్టు చేసి ఏకంగా 42 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు. ములుగు జిల్లా పస్రా గ్రామంలో టీ షాప్ యజమాని ఆలోచన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాను టీ అమ్ముతాను కానీ ఓటును అమ్ముకోను అనే పోస్టర్ను అతికించడంతో గ్రామ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటును అమ్ముకోకూడదు అనే వినూత్న ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా చేశారని తెలిపాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మారావుపేటలో బందెల రాకేష్ అనే 5 ఏళ్ల బాలుడు అదృశ్య ఘటన విషాదకరంగా మారింది. బాలుని ట్రాక్టర్ పై తీసుకువెళ్లే క్రమంలో జారి టైర్ కింద పడటంతో మృతి చెందాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతదేహాన్ని తీసుకువెళ్లి సమీపంలోని OC3 డంప్ యార్డ్ లో డ్రైవర్ గంపల శంకర్ పడేశాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. డ్రైవర్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కోహిడ గుట్ట మీద ఉన్న పురాతన హనుమాన్ దేవాలయం కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో హుక్కా పట్టుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ వేదికగా ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు 5 రోజుల పాటు సౌత్ జోన్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయని జేఎన్టీయూకి వీసీ ప్రసాద్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందిన మొత్తం 138 జట్లతో మొత్తం 1900 మంది క్రీడాకారులు పాల్గొనున్నారని తెలిపారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటి.